హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనోహర్ ఏదో కుట్ర చేస్తుంది అని అమర్కి అర్థమైపోతూ ఉంటుంది. రాత్రి కూడా చాలా బలంగా మీరు మనోహర్ మీద ఒక కన్ను వేసి ఉంచండి సార్, అప్పుడే మీకు అన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పడంతో అమర్ మనోహరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే మనోహరి కారులో వెళ్తూ ఉంటే రాత్రుడు అది మనోహరి కారు. మనోహరి కారులో ఎక్కడికో వెళ్తుంది, ఫాలో చేయి రాత్రుడు అని అమర్ చెబుతాడు. అలాగే అని రాత్రుడు అమర్ కార్ని ఫాలో అవుతూ ఉంటారు. నేరుగా మనోహర్ రణ్వీర్ దగ్గరికి వెళ్తాం. ఇక రణ్వీర్, వచ్చావా మనోహర్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని, ఇదిగో కొన్ని పత్రాలు అని మనోహర్ చేతుల్లో పెడతాడు. మనోహర్ ఆ పత్రాలన్నింటిపైన కూడా సంతకాలు చేస్తుంది. నువ్వు చెప్పినట్లే సంతకాలని చేసేసాను అని మనోహరి అంటుంది. ఇక మనోహర్ వెళ్దామని అనుకొని ఇంకా రణవీర్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రాత్రి అమర్ ఇద్దరు కూడా డోర్ ఓపెన్ చేసుకొని ఆ గదిలోకి వచ్చేస్తారు. దాంతో మనోహరి, రణవీర్ చాలా షాకింగ్గా అక్కడికి వచ్చిన అమర్ని చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. అమర్ అయితే చాలా కోపంగా మనోహరి, రణవీర్ వైపుకు చూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు మనోహరి, రణవీర్ ఇప్పుడు ఏదైనా కథలో చెప్పి తప్పించుకుంటారా, లేకుంటే అమర్ ఇప్పటికైనా వాళ్ళ కుట్రని తెలుసుకుంటాడు?